మీకు బడుగు బలహీన వర్గాలంటే నచ్చదు దొర. మీ దొర బుద్ధేతో చూపించుకుంటున్నారు, అందుకే నేను దొర అంటున్నాను. బడుగు బలహీన వర్గాలకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. అదే బడుగు బలహీన వర్గాలు బీసీ గాని, ఎస్సీ గాని, ఎస్టీ గాని, మైనార్టీ గాని లేకపోతే మీరు ఈ రోజు ఈ పొజిషన్ లో ఎక్కడ ఎలాగుంటారు? మీరు గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి? మీ దొరలు ఒక్కడే వేస్తారా? ఇంతమంది ఓటు అయ్యబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఇంతమంది త్యాగం చేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అది గుర్తుపెట్టుకోండి దొరగారు. నిన్న వేయడం కాదు రామలపం మీద, మీలా పిరికి బందని నేను మాత్రం కాదు, గక్కున్న మహిళని, త్యాగం చేసిన మహిళని, నా ఆస్తులు అమ్మి పెట్టారు తెలంగాణకి. ప్రతి రోజు మీద నన్ను అవమానించారు, నాతో పని చేయించారు, నేను ఉద్యమాలు చేశాను. నా పార్టీ, నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు ఇంట్లో పెట్టి ఆ రోజు జయశంకర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి అని చెప్పింది మీరు కదా. నేను విలీనం చేస్తానన్నానా? నేను 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండే కేసీఆర్ గారు దోచుకోలేదా తెలంగాణ మొత్తం సొమ్ముని? ఇవాళ మీరు దోచుకోబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది. అది విడిచిపెట్టి కాంగ్రెస్ మీద నిందలేయడం, ఆయన చేసిన తప్పులు చెప్పడు, 7 లక్షల కోట్లు ఎలా తిన్నాడో అని ఖర్చు చెప్పడు.